హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మంట ఇంకా చల్లారలేదు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ మీకు గత వీడియోలో నేను చూపించడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా మంత్రి గారు జగన్ గారు చెప్పింది అబద్ధమని చెప్పేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండగా అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి మరి తన పక్కన నిజం ఉందని తెలిసినా కూడా అది తన కెమెరాలో బంధించకుండా ఒక అబద్ధాన్ని అమరావతిలో ఉండేటువంటి చెట్లను నీళ్లను అవి చూపించినట్టుగా ఇక్కడ చూపించి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. అదే లొకేషన్కి ఈ మంత్రి గారు ఏదైతే లొకేషన్కి వెళ్ళారో అదే లొకేషన్కి వెళ్ళి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి వీళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారానికి సంబంధించి ప్రతిదీ కూడా ఆధారాలతో సహా అదే లొకేషన్లో కొన్ని గంటల్లోనే ఆమె వెళ్ళొచ్చిన కొన్ని గంటల్లోనే అక్కడికి వెళ్ళి నిజాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు మంత్రులుగా ఉండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళని ఏమంటాను చెప్పండి. ఒకసారి మంత్రి గారు చూపించినటువంటి విజువల్స్ ఏంటి, అదే ప్లేస్లో నిలబడి మరి ఉషాశ్రీ చరణ్ గారు చూపించినటువంటి విజువల్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత ఇంకా మీరు ప్రజలే ఆలోచించుకోవాలి, ఎలాంటి వాళ్ళకు ఓట్లు వేసాం మనం అని చెప్పి, ఎలాంటి వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారని చెప్పి. ఒకసారి చూడండి మంత్రి గారి వీడియో చూడండి. ఫస్ట్ మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఆహో ఓహో ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చూడండి, ఇవి మంత్రి గారు చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్స్. ఓకే, ఇక్కడ పక్కన జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ వాటర్ గురించి ఈ 15 నెలలు అవుతుంది కదా. ఈ 15 నెలల కాలంలో మరి వీటిని పూర్తి చేయాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు. ఓకే, 10 నెలల కాలంలో మరి పక్కన నిర్మాణం అయినటువంటి చూపించాలనేటువంటి దాన్ని కొనసాగించాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. అబద్ధం చెప్పాలనే ఆలోచన, ఒక వ్యక్తి తీసుకొచ్చినటువంటి కాలేజీలు ప్రజలకు తెలియకూడదు, ఆ పేరు వాళ్ళకి రాకూడదు అనే ఒక ఆలోచన. ఈ క్రమంలో ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక కుట్ర. ఎందుకంటే పేషెంట్లకి డాక్టర్లకి ఈ ఎక్సర్సైజ్ కావాలి, వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కట్టారు. చూడండి, మరి ఇప్పుడున్న ప్రజలంతా ఓహో ఓహో అంటున్నారు. మరి ఇది నిజంగానే ఆ మెడికల్ కాలేజెస్ ఆహా అంటున్నారు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియా వేదికగా మీరు చెప్తున్న అబద్ధాలను ఎండగడతా ఉన్నారు కదా, ఆహా అంటున్నారు. ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉన్నాయి మనకు? అమరావతిలో ఉన్నాయి. ఇప్పటికి కూడా నీళ్లు తోడేస్తూ ఉన్నాం కదా. అదే మనం ఒక మాట అనేటప్పుడు మన సైడ్ కూడా వేలు చూపిస్తాయి కదా, ఒకరికి వేలు చూపిస్తున్నప్పుడు మనకు చూపిస్తాయి కదా మిగతా వేళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక స్విమ్మింగ్ పూల్ అని అవి కంపేర్ చేస్తూ ఎప్పుడన్నా డాక్టర్స్ నర్సులు వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం స్విమ్మింగ్ పూల్ అని అవి బురద చూసి చెప్తా ఉంది సవితమ్మ. అంటే ఇంకా డాక్టర్స్ నర్సు ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కించపరిచి మాట్లాడే విధంగా నువ్వు చెప్తున్నావు అంటే సవిత. వైద్యో నారాయణ హరి అంటారు. అంటే హరి సమానమైన ఒక డాక్టర్ని ఈ బురదలో వాళ్ళకి స్విమ్మింగ్ చేయమని నువ్వు చెప్తున్నావు అంటే నీకైతే అలవాటు, నీ బ్రతుకంతా బురదనే, నువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటావు. నిన్ను ఏ దానికి కంపేర్ చేయాలి మనిషికి మృగం కంటే అస్సలు నాకు తెలీదు. ఎందుకంటే నువ్వు చేసే చర్చలు అలా ఉన్నాయి. ఈ రోజు ఈ ఒక డాక్టర్స్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడినావంటే యావత్ ఎడ్యుకేషనిస్ట్ అందరూ కూడా నీకు ప్రశ్నిస్తున్నారు. నువ్వు హాఫ్ నాలెడ్జ్, నీకు ఎడ్యుకేషన్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు విజ్డమ్ లేదు, ఇవన్నీ నీకు లేదు. ఇవన్నీ కూడా తెలుసు, అందరి ప్రజలందరికీ తెలుసు. నీ ఇనిషియల్ ఎస్ సవితమ్మ, నువ్వు సంజీవ్ రెడ్డి సవితమ్మ కాదు, సంస్కారం లేని సవితమ్మ అని ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. ఎందుకంటే నువ్వు ఆడే మాటలు, నువ్వు చేసే పిల్లకాయ చేష్టలు అన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు డే టు టైం ప్లేస్ చెప్పు సవిత. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వీడియోలో చూపించింది నిజమే అయితే నువ్వు ప్లేస్ డే టు టైం చెప్పు, నేను కూడా వస్తాను. ఆడ కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని చూస్తాను. ఒక్కవేళ నువ్వు ప్లేస్ డే టు టైం చెప్పకపోతే నువ్వు చెప్పిండేదంతా అబద్ధమే. వెంటనే రాజీనామా చేయి. ఎందుకంటే నువ్వు మంత్రి పదవి కాపాడుకునేదానికి ఈ రోజు నన్ను మాట్లాడినావు. నువ్వు అప్పుడే ఇసుక దందా చేస్తున్నావు, మట్టి దందా చేస్తున్నావు. సో ఛాలెంజ్ చేశారు. నువ్వు చెప్పింది నిజమని నువ్వు అనుకుంటే నువ్వు ఛాలెంజ్ చేయి, డే టు టైం చెప్పు, నేను వస్తా. నువ్వు రాలేదనుకో, చెప్పలేదనుకో, నువ్వు చెప్పింది అబద్ధం అని చెబుతూ అసలైనటువంటి నిజం ఏంటి అనేది ఆ వీడియో క్లిప్పింగ్ అదే ప్లేస్లో నిలబడి వీడియో క్లిప్పింగ్ చూపించారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నిలబడి చూపించారు ఆమె మంత్రి గారు కదా, ఈ మాత్రమే చూపించారు. మరి ఈ చూపించలేదు పక్కన. ఇదంతా కన్స్ట్రక్షనే కదా, పెనుగొండలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్. ఓకే, ఇగో ఇవంతా కన్స్ట్రక్షనే కదా.
ఇది ప్లేస్. అక్కడ నిలబడి మంత్రి గారు ఇది చూడండి, ఈ వాటర్ స్విమ్మింగ్ పూల్ డాక్టర్లు అవమానిస్తూ వాళ్ళు అవమానిస్తే స్విమ్మింగ్ పూల్ డ్యాన్సులు ఏంది స్నానాలు చేయొచ్చు, రిఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పి అవమానకరంగా వాళ్ళని అవమానిస్తూ ఒక మంత్రి గారు ఆ రకంగా మాట్లాడుతూ అవన్నీ చూపిస్తే మిగతా మరి పరిస్థితి ఏంది? అదే లొకేషన్కి వెళ్ళి అవన్నీ చూపిస్తూ మీరు నిలబడ్డ లొకేషన్ ఇక్కడే ఇదే లొకేషన్ నిలబడి ఇవన్నీ చూపిస్తున్నారు కదా, మరి సమాధానం లేదు వాళ్ళకి. ఈ రోజు మనం నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎందుకు నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పి కేవలం ఇంటిలో ఉన్న కండిషన్ లో ఉన్న ఒక పరిస్థితిని నువ్వు చూపించినావంటే నువ్వు నిజంగా మంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావు. ప్రజలకు అర్థమైంది కదా, పెనుకొండ నియోజకవర్గంలో అసలు నిర్మాణమే జరగలేదు, జస్ట్ పునాదులు పడ్డాయి, నీళ్ళు ఉన్నాయని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ చూపించినటువంటి మంత్రి సవిత గారికి మరి ఉషా శ్రీచరణ్ గారు ఇచ్చినటువంటి కౌంటర్, అది కూడా విత్ ఎవిడెన్స్, ఉట్టి మాటలు కాదు. అదే లొకేషన్లో నిలబడి ఇవన్నీ ఆధారాలతో చూపించడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలను చెప్పేటువంటి క్రమంలో అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు వీళ్ళు. అనవసరమైనటువంటి రాద్ధాంతము ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది ఒక ద్రోహం. మళ్ళీ ప్రైవేట్ పరం పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, మీకు తెలియదు మూర్ఖులారా అని వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు. ఇదే విచిత్రం. మరి ప్రైవేట్ పరం కాదు అన్నప్పుడు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పీపీపీ మోడల్లో వాళ్ళకి అప్పగిచ్చేసేయండి, మంత్రి పదవులు వాళ్ళకి అప్పగిచ్చేసేయండి, అన్నీ వాళ్ళకి అప్పగిచ్చేసేయండి. ఇంకా ప్రభుత్వానికి ప్రైవేట్ మోడల్లో చేసేదానికి వ్యత్యాసం ఉంది, ప్రజలకి తెలియదా? ఇంత మోసం చేస్తూ సరే చేసేదేదో చేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారు, తప్పదు, 3 ఏళ్ళు ఏం చేయలేని పరిస్థితి చేస్తున్నారు. కనీసం ఉన్నటువంటి కాలేజీలో నిర్మాణం జరిగిందన్న మీరు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్తే గిట్లా ఉంటుంది. మరి ఆ మేడం గారు ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ స్వీకరించండి. మరి ఛాలెంజ్ని స్వీకరించి మరి లొకేషన్ చెప్పమంటున్నారు, లొకేషన్ చెప్పండి. మళ్ళీ చెప్పలేరు, ఛాలెంజ్ స్వీకరించలేరు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధం, వీళ్ళు చెప్తున్నది నిజం, దానికి సాక్ష్యాలు ఇవే.